దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, దేవుని దీవెనను బట్టి మనం ప్రతిరోజు బాగుంటూనే ఉన్నాం. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, మా గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ఇంకా ప్రార్థన చేద్దాం. ఒకరికొకరు మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి, మన చుట్టూ ఉన్నవారి గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే మనం ప్రార్థన పరులం కాబట్టి, మనం ఎందుకు అంటే ప్రార్థన నేర్చుకుంటున్నాం కాబట్టి, మనం ఎందుకు అంటే ప్రార్థనలో ఉన్నాం కాబట్టి. ప్రార్థన చాలా జీవం కలది. ప్రార్థన నిన్ను రక్షించేది, ప్రార్థన నీ ప్రతి ఒక్క మార్గం చూపించేది, ప్రార్థన నిన్ను నడిపించేది, ప్రార్థన నీ చుట్టూ కంచి వేసి, ప్రార్థన నీకు కావాల్సిన జ్ఞానం ఇచ్చేది, ప్రార్థన నిన్ను ఎక్కడ ఎలా తప్పించాలో నేర్పించేది, ప్రార్థన నిన్ను నన్ను స్వస్థపరిచేది, ప్రార్థన నిత్య జీవానికి తీసుకెళ్లేది, ప్రార్థన నిన్ను నన్ను అనేక చోట్ల ఏమేం జరుగుతుందో చూపించేది, ప్రార్థన నా హృదయము నీ హృదయము కడగబడేది, ప్రార్థన అనేకమై ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలదు, ప్రార్థన జీవము గలది. కనుక ఈ ప్రార్థన మన కీర్తనకారుడు రాయబడిన మాట 65వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చూసారా? సర్వ శరీరులారా మీ యొద్దకు వచ్చి. ప్రార్థనలో ఎన్నున్నాయి చూసారా? ఇంతకుముందు నేను ఏదో ప్రార్థన అని చెప్తున్నాను అనుకున్నారేమో. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఎందుకు వస్తారంటే ప్రార్థన చేయడానికి, విన్నపించడానికి, మొరపెట్టడానికి, మీ దగ్గర పొందుకొనడానికి. ఎక్కడండి మీ దగ్గర అంటే వినండి వినిపించండి చూసేవారు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర పొందుకొనడానికి. ప్రార్థించగా అనేకమైన పొందుకున్నాం. నిజమే కదా? ఈరోజు మీరు ప్రార్థిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం చెప్పిన ప్రార్థనలు మీరు ప్రార్థన చేసుకోవడానికి పొందుకుంటారన్నాను. పొందుకున్నారు కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మనమందరం పొందుకుంటున్నాం. ఎలా పొందుకుంటున్నామండి? సర్వ శరీరులు అనగా మనుషులు, ప్రతి ఒక్క మనుషుడు ప్రార్థనలో జయం ఉంది, ప్రార్థనలో జీవం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. కనుక ప్రార్థన ఆలకించేవాడు సర్వ శరీరుని ఎదుగు వచ్చేది. ఆలకించేవాడి దగ్గరికి, చెవిటోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమొస్తుందండి? గుడ్డోడి దగ్గరికి వెళ్ళి మన ఇదిగో నన్ను చూడయ్యా అంటే ఏం చూస్తాడండి? అర్థమవుతుందండి? చేతులున్న ప్రయోజనం లేదు, కాళ్ళున్నా ఏం ప్రయోజనం లేదు, కళ్ళున్నా ఏ ప్రయోజనం లేదు, చెవు ఉన్నా ఏ ప్రయోజనం లేదు. కనుక వారి దగ్గరికి వెళ్ళినా ఏం ప్రయోజనం లేదు. కనుక ఈయన అంటున్నాడు కదా, ప్రార్థన ఆలకించేవాడా. ఎవరంట నీ ప్రార్థన ఆలకిస్తాడంట. నువ్వు మొరపెడితే వింటున్నాడంట. ఆలకించి విని నీకేం కావాలో, నీకేం చేయాలో, అన్నీ నీకు సమకూర్చేవాడంట. ఎంత గొప్ప మర్మం చూడండి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అని భక్తుడు పాడినట్టుగా ప్రార్థన శక్తి కావాలని, ప్రార్థన శక్తి మనకు కావాలని, ప్రార్థనలో మనం సంపూర్ణమై ఉంటే ఆత్మీయంగా ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, అంగలార్పు హృదయమును మీ హృదయమును నిండిన దాన్ని బట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ ప్రార్థన గురించి ఎంత చెప్పినా తక్కువే. కనుక దయచేసి ప్రియ సహోదరులారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా, తల్లిదండ్రులారా, అనేక మందికి మీకు చెప్పే మాట, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈ ఉదయకాలం ప్రార్థన మీ ముందుకి, ఈ వాక్యం మీ ముందుకు పంపుతున్నానంటే కారణం ఆలకించేవాడు, వినేవాడు కనుక మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థన చేయండి. ఈ రోజు నుండి ఒకవేళ మీరు ప్రార్థన చేయట్లేదేమో, ప్రార్థనలో శక్తి ఉంది కనుక మీ ప్రార్థన ఎర్లీ మార్నింగ్ 3 లేచి మీరు ప్రార్థన చేయండి. ఉదయకాలం 3 లేచి ప్రార్థన చేయండి. దేవుడు దీవులు మీరు పొందుకోవడమే కాదు సుమా, వినిపించండి కోసం ప్రార్థించండి. మీరు మన గురించి ప్రార్థన చేయొద్దు, మన చుట్టూ ఉన్న వారి గురించి ప్రార్థించండి. దాంట్లో ఈ యొక్క వినిపించడం గురించి ప్రార్థన చేయండి. అలాగే అనేక మందికి షేర్ చేయండి. మొదటిగా మీ గ్రూపుల్లో అన్ని చోట్ల పెట్టండి. ఈ గ్రూపుల్లో అన్ని చోట్ల పెట్టండి. ఎవరు చూసినా చూడపోయినా మీరు వాక్యాన్ని మీరు చల్లండి. ఎవరైతే విత్తుతున్నారో, ఎవరైతే మంచి ఫలంలో విత్తుతారో వారు మాత్రమే అన్నారు. కనుక మీరు గ్రూపుల్లో పెట్టండి. అన్ని రకరకాల చెత్త చూసే కంటే దేవుని వాక్యం విని గ్రహిద్దాం. నాకు మీ అంత గొప్పగా రాకపోయినా దేవుడు దీవులు, దేవుడు ఆశీర్వాదాలు మీరు నా ద్వారా ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుంటాం. కనుక మీరు ప్రార్థించండి, దేవుడు దీవులు పొందుకుందాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, తల వంచుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవం గల తండ్రి, నీ ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, ప్రార్థన చేయగల తండ్రి వర్షమును ఆపారు. మరలా ప్రార్థన చేయగల తండ్రి అయ్యాన తండ్రి వర్షాన్ని ఇచ్చి ఉన్నారు. ఆపారు, అయ్యాన తండ్రి ఇచ్చారు. అలాగే అయ్యాన తండ్రి దారి లేని చోట దారిని చూపించారు. ఆహారం లేని చోట ఆహారం, అనేకమైన చెప్పుకుంటూ వెళ్తే అనేకమైనవి ఉన్నాయి. కనుక నా తండ్రి ఆయన
ఇదిగో మా ప్రార్థనలో ఏమన్నా కొదువై ఉన్నదేమో, మేము సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాం, మేము సరిగ్గా మిమ్మల్ని వెదకలేకపోతున్నాం, మేము సరిగ్గా మిమ్మల్ని చూడలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించి నీ కృప చూపించి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ఇదిగో ఈ యొక్క వినడంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం పరమ తండ్రికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.